అందరికీ మరణాత. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందామండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. అందరూ కలిపి చదువుదాం ఇదే మాట. నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరిందామండి. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. గౌరవ పాత్రుడు దేవా స్తోత్రాలు. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా ప్రేమగల దేవా మీకే ప్రణుతులు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు. మమ్మల్ని 2025 సంవత్సరంలో 7 మాసాలు నీ కౌగిల్లో కాపాడి 8వ నెల ఈ ఆగస్టు నెలలో దేవా ఈ మొదటి ఆదివారమున తండ్రి మీ పరిశుద్ధ సన్నిధానములోనికి తోడుకొచ్చాడు. అందును బట్టి మీకే సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయనా నీ కుమారుని నిలబెట్టించుకుని మీరు అందించిన వర్తమానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్ళొచ్చు ఉండగా ఈ బలహీనపు ఘటమునైన నన్ను నీ శిలువ చాటున మరుగుపరచండి దేవా. మీ యొక్క ఆత్మతో మమ్మలను అభిషేకించండి. వాక్యమయున్న మా పరమ తండ్రి మీరు మాలో నుండి మాట్లాడి మహిమను పొందుమని మా మంచి బోధకుడును పునరుద్ధానుడైన యేసయ్య నామమున ఈ ప్రార్థన అంగీకరించమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. పాల వంటిది చుంటే ముందు జగం బట్టి కృపా సమాధానం మనకెల్లరూ కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ ఆగస్టు నెల ఈ మొదటి ఆదివారం మనమందరము ప్రభు సన్నిధిలో ఆయన సహవాసములో దేవాది దేవుని స్తుతించడానికి సమయానికి రావడం దేవుడు చక్కని వాతావరణం మనకి ఇవ్వడం జరిగింది గనుక సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లిస్తున్నాం. దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుందాం. ఈ వారంతో కలిపి గత 4 వారాలుగా మనం ప్రత్యక్ష గుడారములోని అంశాలను ఒక్కొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. గతించిన వారం మనం పరిశుద్ధ స్థలములోని ధూప వేదికల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అదే పరిశుద్ధ స్థలంలో ఉండే మరొక వస్తువు సన్నిధి రొట్టెల బల్ల. అనడమ్మా, సన్నిధి రొట్టెల బల్ల.
ఈ బల్ల ఎలా చేస్తారో గత వారంలో మీకు చెప్పానండి. పై వారం కాక ముందు వారం, 4 వారాలకి 3 వారాలు. బల్లన్నీ కూడా తుమ్మకర్రతోనే చేయాలి. లోపలున్న పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉన్న వాటిని అయితే బంగారు రేకు పొదిగారు. బయట ఉన్న వాటికి ఇత్తడి రేకు పొదిగారు. లోపలున్నవి తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదగబడితే, బయట ఉన్నవి తుమ్మకర్రతో చేయబడి ఇత్తడి రేకు పొదగబడ్డాయి. ఇప్పుడు లోపల వస్తువు గురించి మనం చెప్పుకున్నాం కనుక, పరిశుద్ధ స్థలంలో ఉండే ఈ యొక్క సన్నిధి రొట్టెల బల్ల తుమ్మకర్రతో చేశారు. బంగారు రేకు పొదగడం జరిగింది. తుమ్మకర్ర మానవత్వానికి సాదృశ్యంగా ఉంటే, బంగారు రేకు దైవత్వములకు, మరి ప్రభు యొక్క పరిపూర్ణతకి, సంపూర్ణతకి సాదృశ్యంగా కనబడతా ఉందని మీకు గత వారంలో చెప్పాను. ఇప్పుడు దాని గురించి ఇంక లోతుగా వెళ్ళను. కానీ ఇప్పుడు యొక్క బల్ల ఏం చెప్తుందంటే సహవాసమును చెప్తుంది. బల్ల అంటే ఏంటమ్మా? సహవాసం. ఎవరితో? దేవునితో సహవాసం. పరిశుద్ధ స్థలంలో 2 బల్లలు ఉంటాయి. ఒకటి నిబంధన మందస్థం అనే బల్ల, అది అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. 2 పరిశుద్ధ స్థలంలో ఉండే సన్నిధి రొట్టెల బల్ల. ఈ 2 కూడా సహవాసాన్ని సూచిస్తున్నాయి. ఒకటి సంస్కారపు విందు అనే సహవాసాన్ని సూచిస్తూ ఉంటే, రెండవది ప్రభు యొక్క సహవాసం అనబడే నిత్య మహిమను మనకి సూచిస్తూ ఉంది. అది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఈ రెండింటికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఒకటేమో నిబంధన మందస్సు మీద కిరీటముగా కరుణాపీఠం ఉంటే, ఈ సన్నిధి రొట్టెల బల్ల మీద కిరీటముగా 6 దొంతర్లుగా సన్నిధి రొట్టెలను పేర్చి ఉంచుతారు. ఈ రెండింటికి ఉన్నటువంటి ప్రత్యేకత. మనం ఈ బల్ల దగ్గర నుండి ఆ బల్ల దగ్గరికి మన ప్రయాణం. ఇప్పుడు ఏ బల్ల దగ్గర నుండి? సంస్కారం ఉందనే క్రీస్తు శరీరక్తాలు అందుకోవాలి అంటే, పాప క్షమాపణ పొంది మారు మనసు అనుభవాన్ని పొంది దేవుని సన్నిధిలో దైవ చిత్తానుసారంగా మన శరీరము దేవునికి సజీవ యాగముగా సమర్పణ చేసుకుంటూ ప్రభు యొక్క శరీరక్తాలు అనుభవిస్తూ మనం ఆయన స్వరూపంలోనికి మార్చబడితే, నిత్యము కూడా నిబంధన అనబడే ఆ పరలోకములో ఆయన మహిమలో శాశ్వత కాలం మనం జీవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడికి రావాలి అంటే ఇక్కడ కొన్ని అనుభవాలు మనం చూడాలి. ముందు బల్ల దగ్గర ఒక మాట చెప్పాలి. బల్ల సహవాసానికి గుర్తుగా ఉంది. బల్ల ప్రభు సంస్కార బిందును కూడా బల్లగా పోల్చబడింది. మీకు కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో ఇలా ఉంది. ప్రభు బల్లలోనిది అని ఉంది. ఏ బల్లమ్మా? చెప్పాలి. ప్రభు బల్లలోనిది అనే మాట. అలాగే మనం చూస్తే ఈ బల్ల సహవాసానికి, సంస్కారపు విందుకు మనకి సాదృశ్యంగా కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఎక్కువ టైం మీకు చెప్పను కానీ క్లుప్తంగా కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, బల్లల గురించి మనం చూచాం. రెండవది, ఈ బల్ల మీద ఏముందట? చదివిన వాక్యం మొదటి మూలవాక్యం అదే చదివే కదా. నిర్గమకాండం 25:31 సన్నిధి రొట్టెలు ఉన్నాయి. ఏమున్నాయమ్మా? ఎన్నున్నాయి? 12 ఉన్నాయి. ఈ 12 రొట్టెలను దేనితో చేయాలంటే మెత్తనైన గోధుమ పిండితో చేయాలి. ఏ పిండి అంట? మెత్త. ఇప్పుడు పిండి చేయాలి. రొట్టె చేయాలంటే ఎలా ఉండాలి? పిండే మురుంగా ఉండాలా అమ్మా? మనం రొట్టెలు చేయాలి పిండితో అంటే పిండి ఎలా ఉండాలంటే చాలా సాఫ్ట్గా ఉండాలి. అంటే చాలా మెత్తగా ఉండాలి. అది చాలా మెత్తగా చేయబడితేనే కానీ రొట్టెగా చేయబడడానికి అవకాశం ఉండదు అమ్మా. ఇప్పుడు రొట్టె మనం గోధుమలు తీసుకుందాం. నేలలో విత్తనం వేయబడుతుంది. ఆ విత్తనము వెన్నుగా మారుతుంది. దాని నుంచి గోధుమలు వస్తాయి. ఆ గోధుమలు మరపడతాం మనం. ఆ గోధుమలు మరపట్టిన తర్వాత పిండిగా మారుతుంది. ఆ పిండి రొట్టెగా మారిన తర్వాత
మనకు ఆహారంగా అది అందించబడుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు ఏమయ్యాడో ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 12:24 చూద్దాం. ఇప్పుడు రెండో విషయం దగ్గర వచ్చిన మొదటి బల్ల చెప్పాను, ఇప్పుడు రెండు రొట్టె ఎలా తయారు చేస్తారో మనం చూద్దాం. ఈ రొట్టె అంటే మామూలు రొట్టెల గురించి కాదు, మీరు చేసే రొట్టెల గురించి కాదని చెప్పి చదవము. ప్రభు అంటున్నారు, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉంటది. ఆగనమ్మా, ఏ విత్తనాన్ని సాధారణంగా మనం వర్షాకాలం రాగానే మన ఇంటికాడ ఉన్న కొంచెం మట్టి దగ్గర మనం విత్తనాలు గుంచుతాం. బీర విత్తనము, బెండ విత్తనము, ఆనవ విత్తనము గుంచుతాం. మరి నీకు అర్థమవడం చెప్తాను. మన ఏరియాలో కొబ్బరి బాగా ఎక్కువ కాబట్టి కొబ్బరి మనం వినాలి మాట్లాడుకోండి. కొబ్బరి మనం ఆ గిలకొచ్చిన కాయ అంటే నీరు తగ్గి చక్కగా అది ఫలింపులోకి వస్తున్న కాయని మనం మట్టిలో పోతాం. ఒక 3 నెలలకు లేక కొన్ని రోజులకి అది మొక్క వస్తుంది. ఒక 3 నెలలకి అది ఆకారం బాగుంటుంది, దాన్ని సోద మొక్క అంటాము. అది మనం బయటకు తీసి చూస్తే ఎలా ఉంటుందంటే ఆ కొబ్బరి పగిలి దాని నుంచి ఏమొస్తామా మొక్క వచ్చింది. అది ఒక 4 ఏళ్లకు 5 ఏళ్లకు అనేకమైన కాయలు మనకు వస్తుంది. యేసయ్య అన్నారు, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒక్కటిగానే ఉంటుంది. అది ఫలించాలి అంటే అది ఏమవ్వాలమ్మా? చనిపోవాలి. ఒక దైవజనుడు అంటాడు, విత్తనం వెరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం వెరగకపోతే ఫలింపులోకి రా, కష్టము లేకపోతే కిరీటము రాదు. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. దేవునికి స్తోత్రం అనండి నాతో ఈ మాట. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. వస్తుందా? అందుకే అయ్యగారు ఒక మాట రాశారు, మర్యాదగా మనకి పరలోకం ఎవరిస్తారంట. ఎంత అద్భుతంగా ఉంటుంది పాట. మానవుడు శ్రమను పొందక దైవమానవుడు ఎటు కాగాడనే పాటలో మర్యాదగా రాదట మనకే, ఎంత కష్టపడితే. అందుకే ప్రభు కూడా ఆ విత్తనం ఎలా విరిగితే ఫలిస్తుందని చెప్పాడో, గోధుమ గింజ భూమిలో పడి చనిపోకపోతే అది ఫలించదు అని చెప్తున్న యేసయ్య ఆయన ఎలా రుజువు చేసుకున్నాడో చూద్దామా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము చూడండి, 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో యేసు ప్రభు వారు మానవుడిగా మన మధ్య ఉన్న రోజుల్లోనగా ఆయన చేసిన పని చూడండి. అమ్మా, ఒకటి మహారోదనము. ఆయనకు రోదనం ఎందుకండి? ఆయన మాట అంటే, ఆయన ఆజ్ఞాపిస్తే గాలి ఆగింది, ఆయన ఆజ్ఞాపిస్తే సముద్రం నిమ్మలమైంది, ఆయన ఆజ్ఞాపిస్తే 2 చేపలు 5 రొట్టెలు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది. మగవాడు ఇంకా ఆడవారు బిడ్డ ఉన్నారు, వాళ్ళందరూ తిన్న తర్వాత మిగిలిన ముక్కలెత్తి 12 గంపలైంది. ఆయన ఆజ్ఞాపిస్తే చచ్చిపోయి సమాధి చేయబడి కుళ్ళిపోయిన లాజరు బయటకు వచ్చాడు కదా. ఆయనకి ఎందుకు కన్నీళ్ళు? ఆయన ఎందుకు ఏడవాలి? అమ్మ, మనం చూసి కొంతమంది వాళ్ళు ఏడుపుకుంటుండే, అత్మాను ఏడుతుంటారండి. ఆ చర్చిలో లేదు, ఆ అత్మాను ఏడుతూ ఉంటారండి. ఆ ఏడుపు వెనక ఎంత గొప్ప అద్భుతం ఉందో చూడండి. కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ తను మరణమును తప్పించగల వారికి ప్రార్థనలు యాచనలు చేస్తున్నదట. ఆయన అంగీకరింపబడ్డాడట. దేవునికి మహిమ కలుగును గాక. వాటిని అంగీకరించలేదు యేసు ప్రభువారు. యేసు ప్రభుని పరమతండ్రి వాటిని అంగీకరించలేదు మనం యేసు ప్రభుని. అంత బాధపడితే ఎంత మందిని సంపాదించాడని చెప్పడం కూడా దేవుడు. ఆయన పడిన శ్రమకు ఫలితం ఇది. అందుకంటాడు కదా పౌలు భక్తుడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం.
మరొకసారి పౌలు గారు కొరింథీ పత్రికలో అంటాడు, మీరు మీ సొత్తు కాదయ్యా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరు బిడ్డలారా? హెబ్రీ పత్రిక 5:7 ఏం చదువుకున్నాం మనం? శరీరధారి యవన దినాల్లో మహారోదనంతో, చెప్పండి, కన్యలతో తను మరణము నుండి తప్పించగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించినందువలన, భయభక్తులు కలిగి ఉన్నందువలన. చూసారా? మరి మనం ఎలా ఉంటాం? మన భయభక్తులేది? మన కన్నీళ్లు అనబడుచున్న మన పశ్చాత్తాపం ఏది? ప్రభు దగ్గర మన యొక్క వినయ విధేయతలు కలిగినటువంటి ఆ పరిస్థితి ఏది? లోకంలో ప్రభు కోసం నీవేం తగ్గించుకున్నా ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ వస్తుంది చదువు, 8వ వచనం. అది ఆయన ఘనత, ఆయన కుమారుడై ఉండి. మీరంటారే ఆయన కూడా వచ్చాడండి పెళ్లికి. మీరంటారే ఆ పెద్ద ఆయన లేదా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఆ ప్రధానమంత్రి ఆయన వచ్చాడు అక్కడికి అంటానే. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, ఆయన కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. అదిగో ప్రభు అన్నారు యోహాను సువార్త 12:24, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోకపోతే ఒంటిగానే ఉందట. మనలో ఏవి చావవలసిన లక్షణాలు ఉన్నాయి. అందుకే పౌలు భక్తుడు రోమపత్రిక 8 అంటాడు, ఆత్మచేత శరీర క్రియలు చంపితే మీరు జీవిస్తారు. మన నిజమైన జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఆత్మచేత శరీర క్రియలు చంపాలి. నీలో ఉన్న అహంకారం, ద్వేషం, అసూయ ఇవి నీలో తిరిగి. అదే మాట చెప్తాడు పేతురు భక్తుడు పేతురు పత్రిక 2వ అధ్యాయంలో, ప్రభు దయాళుని మీరు చూస్తే దుష్టత్వం, కపటం, అసూయ, వేషధారణ, దోషణ మాటలు మారి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయం ఎదుగుతాం. అమ్మా, ఆ విత్తనం ఏమవ్వాలి? చావాలి, చస్తేనే ఫలిస్తుంది. దేవుని బిడ్డగా మనలో ఏవి తీసివేసుకోకపోయినా మనం ఫలించలేము. మన అభివృద్ధిలోనికి రాలేము. మన ఉన్నతమైనటువంటి స్థితిలోనికి చేరలేమండి. అదే ప్రభు ఏమని చెప్పారో మనం చూచాం కదా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో వాక్యం ఉంది. ప్రభు చెప్పింది మన యోహాను సువార్త 12:4 చూచాం. ఇది ఈ విధంగా రొట్టెగా తయారు కాబడ్డానికి ప్రభువు నీ కొరకు పొందిన శ్రమది. మరి ప్రభుకి మనం మహిమపరిచే వారిగా, ప్రభుని మహిమపరిచే వారిగా మనం మారాలి అంటే మనం కూడా తయారవ్వాలి వద్దా? మనం కూడా విరిగి నలుగున అనుభవం మనకి రావాలా వద్దా? చెప్పడమా? మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రభు ఎదుట పశ్చాత్తాపం కలిగి ఆయన ఎలాగైతే చెప్పండి ఆయన శ్రమను పొంది శ్రమను చేయించాడో అనుభవానికి మనం రావాలా వద్దా? అందుకంటాడు కదా పౌలు భక్తుడు రోమపత్రిక 12వ అధ్యాయంలో. చదవండి ఒకసారి రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి రోజు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను, చూడండి ఎంత అద్భుతమో, పరిశుద్ధమును సజీవ యాగంగా మీ శరీరమును దేవుని సమర్పించుకున్నది. దేవుని వాత్సల్యమును బట్టి మేము నేను బతిమాలుకుంటున్నాను. సరణమ్మ, ఇటు సేవ దేవునికి యుక్తమైన. సరణమ్మ, మీరు మన ఈ లోక మర్యాద, మనలో చాలా మంది చేసే పని ఏంటి? లోక మర్యాదలను తెలుసు. మీరు లోక మర్యాద అనుసరింపక చదవడం ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని తెలుసుకుని మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి. దేవునికి స్తోత్రం. నీ కొరకు రూపాంతరం చెందాడు. నీకు రొట్టెగా మారడానికి ప్రభు ఆయన ఏమయ్యాడు చెప్పండమ్మా? గోధుమ గింజ చనిపోతేనే కానీ ఫలించదు కదా. మరి నీవు ప్రభు కోసం రూపాంతరం చెందే అనుభవం రావాలి. ఇది ఒకటి. ఇక ఇది రెండో విషయం. ఇక మూడో విషయానికి వస్తాం. రొట్టెలు ఎన్ని చేశారమ్మా? 12. 12 అనే సంఖ్య అక్కడ ఒక సంపూర్ణతను సూచిస్తాం. ఎందుకు అంటే యాకోబు కుమారులు ఎంతమంది చెప్పండి గట్టిగా? 12 మంది. దేవుని స్తోత్రం. యాకోబు కుమారులు ఎంతమంది అమ్మా? 12 మంది. ఈ 12 మందిని కూడా మనం చూస్తే వాక్యంలో దేవుని యొక్క ఏర్పాటులో వీళ్ళు 12 కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న గోత్రకర్తలుగా మనకు కనబడుతుంది.
ఈ 12 మంది కుమారులను దేవుడు ఎన్నుకొని ఆయన ఏర్పాటులో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ దేవుని మందిరములో ఆహారం ఉంది. ఎన్ని రొట్టెలు ఉన్నాయి ఇక్కడ చెప్పండి? 12. ఈ 12 రొట్టెలు ఎవరిని చూపిస్తున్నాయి? ఏర్పాటు గోత్రకర్తలైన ఆ 12 మంది. అలాగే ప్రభువు నీ కొరకు తన యొక్క శరీరక్తాన్ని ఇచ్చాడు. అది ఎవరికమ్మా అంటే దేవుని ఏర్పాటులోనికి వచ్చిన వారందరికీ. ఎవరికమ్మా? మరి పాస్టర్ గారు లోకమంతరికి లోకం కొరకు ప్రాణం పెట్టాడని మీరు చెప్తారు కదా, వాక్యం ఉంది కదా అంటే కరెక్టే. ఆ లోకము కొరకైన ప్రాణం పెట్టింది కరెక్టే. నీవెప్పుడైతే ఆయన యొక్క ప్రేమ తెలుసుకుని ఏర్పాటులోకి వస్తావో నీ కొరకు ప్రభు సిద్ధపరిచిందేదో అది స్పష్టంగా మనకి అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం కదా. చూడండి, ఒక్క మాట మీరు చదివిస్తాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. చదవమ్మా. సంఘము ద్వారా అనట. దేని ద్వారా? సంఘము ద్వారా లోకానికి తన యొక్క మహిమను ఆయన చూపాలనుకున్నాడు. లోకానికైన ప్రభావాన్ని చూపాలనుకున్నాడు. ఆయన శక్తిని చూపాలనుకున్నాడు. కింద రాయబడి పడతారు 10వ వచనం 3:10. ఎఫెసీ 3:10. నానా విధములైన శోధింప శక్యము కాని, అందరి మాట చెప్పండి, క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులకు ప్రకటించుటకును అనందండి. చాలమ్మా. అమ్మా, ఆ దేవుని ఏర్పాటు ఏంటో అందరూ తెలుసుకోవాలి. రక్షణ అందరికీ, కానీ ఏర్పాట్లు వస్తేనే కానీ తెలుస్తుంది. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కాబట్టి మనం ఈ సత్యాన్ని గ్రహించాలి. ఇక 3వ విషయానికి వస్తున్నాం. ఈ రొట్టెలట ఎలా పేర్చారమ్మా దేవుని సన్నిధిలో? క్రమముగా. ఎలాగమ్మా? 12 రొట్టెలు ఎలా పేర్చారు? క్రమముగా. అనండి అందరూ ఇవాళ ఆరాధన 9కి స్టార్టింగ్ కదా. 9కి ఎంతమంది వచ్చారు చేయొద్దండి. 9 గంటలకు కరెక్ట్గా 1 2 3 4 5 6 7 7కి వచ్చారండి. సంపూర్ణ సంఖ్య. దేవుడు స్తోత్రం. ఎంతమంది? మనందరూ ఎన్నింటికి వచ్చాము అమ్మా? అంటే మనం ఏం పాటించట్లేదు అంటే మనలో చాలామంది ఏమనుకుంటామంటే ముందు వెళ్ళిపోవడం ఎందుకులే, ముందు ఎవరో వెళ్తారులే. ఎవరు వెళ్తారు అమ్మా? ఏ పని లేని వాళ్ళు ముందు వెళ్తారులే అంతే కదా మన ఉద్దేశం. మనం తర్వాత చాలా పని ఉందనుకుంటున్నాం మనం, అవునా? కానీ బైబిల్లో ఒక మాట ఉందండి. కీర్తన 34 అధ్యాయం 2వ వచనంలో, ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధి నీవు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆదివారం అంటే ఎప్పుడు సిద్ధపడాలి మనం? చెప్పండమ్మా. పెందలకడే. ఎప్పుడు రావాలి మనం? పెందలకడే. ఉదయమునే రావాలి కదా. మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు, అంతేనా? అలా ఉండొద్దండి. మరలా వారం నుంచి ఏం చేయాలి మనం? పెందలకడే రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడండి ఆదివారం తినవలసిన మన్నా ఇశ్రాయేలుకి, అదే ఆదివారం కాదంటే అక్కడ వాళ్ళ సబ్బాతుడే విశ్రాంతి. వాళ్ళు విశ్రాంతి తినవలసిన మన్నా దేవుడు ముందు రోజు ఇచ్చేశాడు. మన్నా అయితే ఆపలేదు, కానీ ఏం చేయకూడదు వీళ్ళు? అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదంటే ఆ సమయము దేవునికి ఇవ్వాల్సిన సమయము. వారికి అది ఏ దినం అండి? విశ్రాంతి దినం. మరి ఆదివారం మనం అంత విలువగా ఆచరించాలా వద్దా? ఆచరించాలి. కనుక ఆరాధనకు క్రమము కావాలి. అనమ్మా. ప్రార్థన చేయడానికి ఏం కావాలి? క్రమము కావాలి. అమ్మ చెప్పండి. మనం ఏ పని చేసినా ఏముండాలి? క్రమము. దేవదాస్ దగ్గర రాస్తారు, క్రమమందు ఆరోగ్య క్రమం ఇయ్యగలరు. మనకి ఏం కావాలమ్మా? అందరూ చెప్పాలి. క్రమము కావాలి. ప్రభు ఉపమానం చెప్తున్నారు, అక్రమము చేయువారా మీరు నా యొద్ద నుండి
తొలగిపోండి అని ప్రభు చెప్పారు. అవును కదా? కాబట్టి మనం ఏం చేయకూడదు? అక్రమము చేయకూడదు. ఆ సన్నిధి రొట్టెలు ఎలా చూపిస్తున్నాయి మనకంటే, దేవాలయంలో ఒక చక్కని క్రమాన్ని మనకు చూపిస్తూ ఉన్నాయి, ఒక సంపూర్ణతను మనకు చూపిస్తూ ఉన్నాయి, ఒక పరిపూర్ణతను మనకు చూపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం. లేవీకాండం 24వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 12 భక్ష్యములను వండవలెను. ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడు చూడండి. ఒక్కొక్క రొట్టె ఎంత ఉండాలి, అది క్రమం. ఎలా పెట్టాలి, క్రమం. అవునా? ప్రభు సన్నిధిలో మనం కూర్చునేది కూడా ఎలా ఉండాలి, మనకి క్రమం. దేవుని సన్నిధిలో మనం ఆరాధించే విధానంలో ఏముండాలి, క్రమము. అంతా చెప్పండి అమ్మా. మన ఆహారానికి కూడా ఏముండాలి, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మన మాట కూడా చెప్పాలి, క్రమం. అవునా కదా? క్రమము లేకపోతే ఏది మనకి రాదు. వస్తా ఒక రైతు ఉన్నాడు, ఎప్పుడు విత్తనాడు ఆయన? వర్షం వచ్చినప్పుడు. అవును కదా? అందుకే బైబిల్ తొలకరి వాన కడవరి వాన. ఏవానా? తొలకరి వాన. విత్తనం ఎప్పుడు వేస్తాడు రైతు? చెప్పండి. తొలకరి వానలో విత్తనం వేస్తాడు, కడవరి వాన చూచుకుంటాడు. మరి సంఘములో అలాంటి క్రమం అనే జీవితం ఉందా? చాలా మంది వాళ్ళ క్రమము లేదు కనుక రకరకాల సమస్యల కారణం. అమ్మా, మనం ప్రార్థన క్రమం ఉండాలి, మనం మాట్లాడే మాట క్రమం ఉండాలి, అన్ని విషయాలకి ఏముండాలమ్మా, క్రమం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మనం చూసినట్లయితే కొన్ని మాటలు మీకు ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకున్నాను. యాకోబు పత్రిక 2:7 చూద్దాం. ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బలయు. అక్కడ అంత క్రమంగా రాస్తారు చూడండి. అంటే అన్ని కూడా ఏ పని చూపిస్తామా, ఒక క్రమాన్ని, ఒక ప్రత్యేకతను మనకి సూచిస్తుంది. ఇప్పుడు ఇంకొక వచనం కూడా చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. పౌలు గారు అన్నాడు కొలస్సీ సంఘముతో, శరీర విషయంలో నేను మీకు దూరముగా ఉన్నాను. చదవమ్మా. ఆత్మ విషయములో మీతో కూడా ఉండి. చూసారా క్రమం ఎలా ఉందో? అమ్మ విన్నారా? యోగ్యమైన ప్రవర్తన. అందరూ నాతో చెప్పండి, అందరు గట్టిగా. అంటే ఒక చక్కని ప్రణాళికతో కూడిన జీవన విధానం దేవుని బిడ్డమైన మనం అలవరుచుకోవాలండి. లోకానికి మన యొక్క విధానము, క్రమము లేకపోతే మనం లోకమైపోతున్నాం. ఏమైపోతున్నాం చెప్పండి? క్రమం లేకపోవడం ఏమవుతున్నాం? అది కూడా మనం చూద్దాం వాక్యంలో. కొలస్సీ సంఘంతో అన్నాడు పౌలు గారు, మీ యోగ్యమైన ప్రవర్తనను. ఇంకో మాట అన్నాడు చూడండి, చదవండి. క్రీస్తునందరి స్థిర విశ్వాసము చూచి. చూసారా? విశ్వాసము ఉంది, యోగ్యమైన ప్రవర్తన ఉంది. చెప్పండి నాతో, ఏముంది వీరిలో? కొలస్సీ సంఘంలో ఏముందమ్మా? యోగ్యమైన ప్రవర్తన ఉంది, స్థిరమైన విశ్వాసం. అందుకే రెండింటికి బైబిల్ ఒక పేరు పెట్టబడింది, క్రియలు, విశ్వాసం. చెప్పడము క్రియలు అనండి. క్రియలు లేని విశ్వాసము మృతం. విశ్వాసం లేని క్రియలు కూడా మృతమే. కొంతమంది చక్కని విశ్వాసం ఉంటుంది కానీ మంచి క్రియ ఉండదు, మంచి ప్రవర్తన ఉండదు. దేవుడు ఆ విశ్వాసాన్ని అంగీకరించాడు. కొంతమంది క్రియలు బాగానే ఉంటాయి, విశ్వాసం ఉండదు. దేవుడు అలాంటి క్రియలను అంగీకరిస్తాడా? అందుకని సంఘంతో ఏమన్నాడు పౌలు గారు కొలస్సీ పత్రికలో అంటే, యోగ్యమైన ప్రవర్తన, క్రీస్తునందరి స్థిరమైన విశ్వాసం. ఆ రొట్టెలు ఎలా క్రమముగా ఉన్నాయో సంఘములో మనము మందిరంలో కూర్చోవడమే కాదండి, ఎక్కడ ఉన్నా దేవుని బిడ్డగా నీ ప్రవర్తన ఎవరికి మహిమ రావాలమ్మా? దేవునికి మహిమ. ఒక్క మాట కూడా చూద్దామా? కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం.
విన్నారమ్మా? మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకున్నట్లు ఎవడైనా ఆకలి కొని నీడలా ఎక్కడ భోజనం చేయాలండి? ఎక్కడ? ఈ మాటకి వెళ్తే చాలా అర్థాలు ఉన్నాయి, ఇంకా లోతుకి నేను వెళ్ళను. కానీ తన ఇంటనే ప్రతివాడు తన మనసులో బ్రతికించబడతాడు. ప్రథమ ఫలము క్రీస్తు అంటాడు కొరింథీ పత్రికలోనే. ఇదే కొరింథీ పత్రిక 15:20 మన వరసలో మనం వెళ్ళాలి. దేవుడికి నియమించిన మార్గములో కుడికి ఎడమకు తొలగిపోకూడదు. ఇది క్రమం. అలాగే నిర్గమకాండం 16 చూస్తే ఇశ్రాయేలుకు దేవుడు మన్నా ఇచ్చాడండి. మన్నా ఇచ్చిన రోజున దేవుడు చెప్పాడు, వాడు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవాలి అన్నాడండి. అది క్రమం. దేవుడు ఆదాము గారికి ఏదేదో తోటనిచ్చాడండి. చెప్పాడు దేవుడు, అన్ని చెట్ల ఫలాలు తిను, మధ్యలో ఉన్న చెట్ల ఫలం తినకు. క్రమం. మరి మనలో ఉందా అలాంటి క్రమం? సంఘానికి కావాలి క్రమం, విశ్వాస జీవితానికి కావాలి క్రమం. సన్నిధిలో కూర్చుంటాం మనం, వెంటనే ఏదో జ్ఞాపకం లేచి వెళ్ళిపోతాం. సన్నిధిలో కూర్చుంటాం, ప్రక్క వారికి అభ్యంతరకరం కూర్చుంటాం కొన్ని సందర్భాల్లో. అది కాదు క్రమం. ప్రభు సన్నిధిలో ప్రభు ఇక్కడ ఉన్నారు, ప్రభుతో మనం ఉన్నాం, ప్రభు మన మధ్య ఉన్నారు, ఆయన మహిమ మన మధ్య ఉన్నది, ఆయన సన్నిధి మనతో ఉంది కనుక జాగ్రత్త మనకు కావాలి, క్రమము కావాలి. కాబట్టి ఈ యొక్క సన్నిధి రొట్టెల బల్ల మీద పెట్టిన రొట్టెలు ఒక చక్కని క్రమాన్ని చూపిస్తాయి. ఇక చివరి చెప్పు ముగిస్తాం. సన్నిధి రొట్టెల మీద చక్కని సాంబ్రాణి ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఒక సువాసన భరితమైన రొట్టెగా అది కనబడుతుంది. ఏ రొట్టెమ్మా? సువాసన భరితమైన రొట్టె. సంఘం కూడా క్రీస్తు యొక్క స్వరూపాన్ని లోకానికి చూడాలి. ప్రభు యొక్క పరిమళాలు మనలో నుండి వెదజల్లబడాలండి. కీర్తన 45 రాయబడింది, రాజకుమార్తె అంతఃపురములో ఉన్న రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రములు బంగారు బుటా పని చేసింది అని చెప్తూ అక్కడ సంఘాన్ని గురించి వర్ణిస్తూ ఒక చక్కని మాట కనబడతా ఉంది. ఏంటి ఆ మాట అంటే? ఆ మాట చెప్పండి, ఒకసారి చూద్దాం. కీర్తన 45 కీర్తన 6వ వచనం, 7వ చదవమ్మా. చూడండి, నీతిని ప్రేమించావు. ఫస్ట్ అంశం, భక్తిహీనత నీవు ద్వేషించావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. ఆ తర్వాత మనం చూడండి, నీ వస్త్రములల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగ పట్ట వాసనే. దేవునికి స్తోత్రం. నీ వస్త్రం ఎలా మారింది? ఒక విలువైన వస్త్రముగా మారింది. అమ్మా, ఆ యొక్క వినండి జాగ్రత్తగా ముగించేస్తాను. ఆ రొట్టెలు ఎలాగైతే చక్కని సాంబ్రాణితో వాసన వెదజల్లుతూ ఉన్నాయో, ఇక్కడ క్రీస్తు సంఘం అనే మనం కూడా, ప్రభు బిడ్డలమైన మనం, ఆయన ఏర్పాట్లో ఉన్న మనం, ప్రభు సువాసన మన ద్వారా లోకానికి అందాలి. దేవునికి స్తోత్రం. చివరిగా చెప్పి ముగిస్తాను. మరి పాస్టర్ గారు, రొట్టెలు ఎంతకాలం ఉంటాయి? ఎంతకాలమైనా ఉంటాయా? సంవత్సరాల తరబడి ఉంటాయా? ఉండవు కదా. అందుకే దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళకి సబ్బాతుడే నాడు కొత్త రొట్టె అనమ్మా. విశ్రాంతి దినం నాడు ఏ రోజు అండి? క్రొత్త రొట్టె. చూడండి, లేవికాండం 24:6 చూద్దాం. నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతలుగా వాటిని ఉంచవలెను. చదవండి, చదవండి. చదవండి. ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలు యొద్ద దాన్ని తీసుకుని అతను పెట్టాలి. అక్కడ దేవునికి స్తోత్రం. విన్నారా? ప్రతి విశ్రాంతి దినమున ఏ రొట్టెలు వచ్చేవి అక్కడికి? మరి పాత రొట్టెలు ఏం చేస్తారు? యాజకులు తినాలి. ఎవరు తినాలమ్మా? లేవీయులు అక్కడ పనిచేస్తారు కదా, యాజకులు. వాడు తీసుకుంటారు.
ప్రతి విశ్రాంతిని ఏ రొట్టె వచ్చేది? కొత్త రొట్టెలు 12 వచ్చేవి, అవునా? అలాగే ప్రతి ఆదివారం మనకి ఏ రొట్టె? క్రీస్తు శరీరక్తములనే రొట్టె. ప్రతి ఆదివారం మనకి ఏ రొట్టెమ్మా? ప్రభు శరీరక్తములనే ఆహారము నిత్య ఆహారముగా, నిత్య నిబంధనగా మనకు అందుతుంది గనక మనము ప్రభు శరీరక్తాలను అనుభవిస్తూ చెప్పండి మనం ముందుకు సాగవలసిన వారమైన. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మరి సమయం చాలా ప్రాముఖ్యమైనది కనుక మనం ముగించుకుందాం. కొన్ని అంశాలు చెప్పిన, ఒకటి బలను జ్ఞాపకం చేశాను. 2 ఆ రొట్టె ఎలా తయారవుద్ది, యేసయ్య నీ కొరకు రొట్టెగా తయారవడానికి ఆయన పొందిన బాధ ఏంటో, ఆయన శ్రమ ఏంటో చూచాం. 3 రొట్టెలో ఉన్న క్రమాన్ని చూచాం. ఆ రొట్టె కలిగి ఉన్న సువాసనను మనం చూచాం. 5వది చివరిది ప్రతి ఆదివారం, అంటే వాళ్ళకి తప్పవుతుంది, అక్కడ ఆదివారం అని లేదండో, మీరు మర్చిపోయి ఆ విషయాన్ని జాగ్రత్తగా వినాలి, విశ్రాంతి వినాలి. మరి మనకి ప్రతి ఆదివారం చెప్పడమా ప్రభు సహవాసం అనే ఈ ఆహారం, ఆరాధన అనే ఆహారం చెప్పడమా. దేవస్థ చక్కని పాట రాస్తూ దేవదేవుని బ్రొక్కలేండి అనే పాటలో వందనములు ఆచరించుడు గొప్ప విందని రాశారు. ఏ విందట? వందనములు ఆచరించుడు కూడా గొప్ప విందే. ఇది విందు, దేవుని ఆరాధించడానికి వచ్చిన సంగమా. ఈ విందును మనం అందుకుంటూ పరలోకంలో గొప్ప విందు ఉంది. అది ఏ విందండి చెప్పాలి? 7 ఏండ్ల విందు. ఇందాక మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో వాక్యంలోనే, పరిశుద్ధ స్థలంలో ఒక బల్ల ఉంది, అది సన్నిధి రొట్టెల బల్ల. అతి పరిశుద్ధ స్థలంలో ఒక బల్ల ఉంది, అది నిబంధన మందస్థం అనే బల్ల. ఈ బల్ల నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి. పరలోకములో దేవుని ముఖ మహిమను, ఆయన తేజస్సును చూచి ఆ మహిమరాజ్యానికి చేరే ఆ నిత్యమైన ఆనందములోనికి మనం చేరాలి. అది నిత్య మహిమ. అక్కడికి చేరాలి అంటే ఇదిగో ప్రభు సన్నిధిలో మనం ఉండాలి, ఆయన సహవాసంలో మనం ఉండాలి, ప్రార్థన యందు మనం బలపడాలి. ఆది సంఘానికి 4 పిల్లర్ల వంటివి కనబడుతున్నాయి. అపొస్తలుల గారు 2:42లో చూసినట్లయితే వారు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక వారు కూడుకున్నారని ఉందండి. మనం కూడా అలా ఉంటుంది, ఆయన కృపలో ఎదుగుతూ ఆయన మహిమరాజ్యములో, ఆయన మహిమలో యుగయుగాలు జీవించే ఆ మహిమరాజ్యమునకు సిద్ధపడదుము గాక. ప్రభు అట్టి అంతస్తును మనకు దయచేయును గాక. అందరూ మోకరిందాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. గౌరవ పాత్రుడు ఒక దేవా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా మనలోకపు తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగల దేవా పూజ్యనీయుడా, మీకే వందనములు 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 చెల్లిస్తున్నా. అయ్యా ఇంతవరకు ప్రభువా వినబడిన వాక్యమును మా అందరి అంతరంగాల్లో ముద్రించి, అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో ముద్రించి, ఆ వల్ల సహవాసమును గుర్తుగా ఉంది నాయన. అవును తండ్రి, నాయన మాకు నీవు గొప్ప సహవాసం ఇచ్చావు తండ్రి. దేవా నీ సహవాసముల మొదలు నిత్యము బలపరుస్తున్నావు. స్తోత్రాలు. ఆ వల్ల సంస్కారం ఎందుకు ముంగుర్తుగా కనబడుతుంది నాయన తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. బల్ల మీద ఉంచబడిన రొట్టెలు ప్రభా, రొట్టె కావడానికి నా కొరకు మా కొరకు ఎంతగానో నరగొట్టబడ్డావో చూచాను. దేవా స్తోత్రాలు. మీరు అన్నారు కదా, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది, చనిపోతే విస్తారంగా ఫలిస్తుంది. అవును ప్రభా, విస్తారంగా మేము ఫలించాలంటే అయ్యా ఆత్మచేత శరీర క్రియలు చంపినట్లయితే మీరు జీవించాలని మీ వాక్యం రచించారు. 3వదిగా చూస్తే ఆ రొట్టెలు పేర్చిన క్రమము చూస్తే ఎంత అద్భుతం. 12 రొట్టెలు ఎలా క్రమముగా ఉన్నావో సంఘములో ఉన్న మేమందరం కూడా క్రమమైన జీవితం, క్రమమైనటువంటి విధానము కలిగి సహాయం చేయండి అయ్యా. మీరు ఎలాంటి క్రమాన్ని మాకు చూపించు, మేము కూడా అలాంటి క్రమము కలిగి దేవా ముందుకు సాగించాలి. పరిస్థితి సంఘం అన్నాడు, మీ యోగ్యమైన ప్రవర్తన స్థిరమైన విశ్వాసం. మేము కూడా అలా ఉండాలి. యోగ్యమైన ప్రవర్తన కలిగి స్థిరమైన విశ్వాసం కలిగి జీవించడం సాధించి మీ ఆత్మతో బలపరచండి.
ఎంతవరకు వినబడిన వాక్యము మా అందరి అంతరంగాలు ముద్రించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా. అందరికీ మరణం.